ఆరోగ్యాభిలాషులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు సుబ్బారావు గారు. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. మన దేశంలో దాదాపు 60 నుంచి 70% మంది బాధపడుతున్నటువంటి సమస్య థైరాయిడ్. దీని గురించి చాలామందికి థైరాయిడ్ అనుకుంటారు, కానీ దాని గురించి పూర్తి అవగాహన అనేది లేదు. మనం ఈ 1-2 వీడియోల్లో థైరాయిడ్ గురించి పూర్తి అవగాహన కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ థైరాయిడ్ సమస్యని తీసుకున్నాను. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, అది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది, అది ఏ పని చేస్తుంది, దాని గురించి వాళ్ళు తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్. ఇది మన శరీరంలో ఈ కంఠ భాగంలో ఇక్కడ సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది మన శరీరంలో ఒక స్రవాన్ని అంటే హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ మన శరీరంలోకి వెళ్ళి ఏం చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మన శరీరంలో తీసుకున్నటువంటి ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. అలా మార్చిన శక్తి కణాలు స్వీకరించేటట్టు చేస్తుంది. అలాగే మన శరీరం బరువు పెరగటానికి, శరీరం దినదినాభివృద్ధి చెందటానికి కారణం అవుతుంది. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల్ని స్థిరపరిచి మనకి చలి రాకుండా కూడా కాపాడుతుంది. అలాగే జీర్ణక్రియను నియంత్రించి దాని పనితీరును రక్షిస్తూ 3 పూట్ల మనం ఆహారం స్వీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ యొక్క దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ తన పొట్టలో ఉన్నటువంటి పిండం యొక్క బ్రెయిన్ పెరగటానికి, ఆ షెల్ అనేది ఏర్పడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి మనం తీసుకునే ఆహారం ద్వారా మన ఎముకలు దృఢంగాను బలంగాను హెల్దీగాను ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి అనేక రకమైనటువంటి మన శరీర జీవక్రియలు కానీ శరీరం నిత్య హెల్దీగా ఉండటానికి ఈ థైరాయిడ్ రిలీజ్ చేసేటువంటి హార్మోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది మీకు తెలియజేస్తున్నాను. మరి దీంట్లో వచ్చే సమస్యల్ని నెక్స్ట్ దాంట్లో తెలుసుకుందాము. ధన్యవాదాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేయండి, వచ్చే వీడియోని ఆసక్తిగా తిలకించండి. ధన్యవాదాలు.